మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తృప్తిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసినాడు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఎత్తుకొని ముద్దాడెను, చంక పెట్టుకొని కాపాడెను యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. గత రాత్రి ఈ పాట గురించి రేపు ఈ మదర్స్ డే రోజు ఏ పాట పాడదాం అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఈ పాట గుర్తొచ్చేప్పుడు వెంటనే మా అమ్మ గుర్తొచ్చింది. తల వంచని కళ్ళు మూసుకున్నాం. దిలీప్ ప్రార్థన చేస్తారు, తర్వాత అశోకమాయ గారు వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తారు. అందరు తల వంచి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన. ప్రభువు నాయన తండ్రి, స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన కాలం అంతయు నీ రెక్కల చోటన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. నాయన తండ్రి, మేమందరం ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభా ఓ పాటల ద్వారా ప్రభా మేము మహిమపరచడానికి ప్రభా మాకు గొప్ప ధన్యత కలుగు చేసినారు ప్రభా. నాయన తండ్రి, ఇప్పుడు ప్రభా మీరు మాతో మాట్లాడుచుండగా మాకు కావలసిన జీవ ఆహారం దయచేయండి ప్రభా. నాయన తండ్రి, మీరు మాతో మాట్లాడి ఏదైతే అవసరమో ప్రభా నాయన తండ్రి ఆ వాక్యానుసారంగా ప్రభా మేము నడిచే విధంగా ప్రభా మాతో మాట్లాడతారని కోరుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క విషయమే మీరే తోడుగా ఉండి చివరి వరకు మీరే ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆదివారం ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.
మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు అయ్యగారు చెప్పారు కదా, మదర్స్ డే సందర్భంగా ఒక 10 నిమిషాలు దేవుడి మాటలు విందాం. అయ్యగారు వచ్చిన రిక్వెస్ట్, మనము కొద్దిగా అలర్ట్గా లేకపోయాం, కానీ వచ్చే సంవత్సరం ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తల్లులందరూ ఆదివారం రావాలి. ఈ 2వ ఆదివారము వారి బిడ్డలందరూ రావాలి. వారి నిలవబెట్టి వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని వారి కాళ్ళు కడిగి వారికి ఒక గుర్తుగా ఒక ఫ్లవర్ ఇస్తే అది మనకు దీవెనకరము. చాలా చర్చెస్లో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. నాకు కొంత ఆలస్యంగా తెలియడం వలన నేను చెప్పలేకపోయాను. ఏదేమైనా మంచిది. తల్లులు మీ అందరికీ కూడా మరొక మారు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఇది ఎలా వచ్చిందో ఒక తల్లిగా మీరు గణపరచబడాలంటే ఏం చేయాలో మాటలు విందాం. అమెరికా దేశంలో హెన్నా జార్విస్ అనేటువంటి ఒక ఆమె తన తల్లిని అమితంగా ప్రేమిస్తూ వచ్చింది. వృద్ధాప్యాన్ని బట్టి ఆమె చాలా కాలం మంచంలో ఉండి చనిపోయింది. ఆమెను అమితంగా ప్రేమించిన ఆమె సమాధి కార్యక్రమం రోజు ఆమెను సమాధి చేస్తూ అనేక మంది చేరి వచ్చారు. ఆ తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను, ఆ తల్లి మీద ఉన్నటువంటి ఆప్యాయతను ఆమె మర్చిపోలేక వచ్చిన వారందరికీ కూడా ఒక ఫ్లవర్ని ఇస్తూ, నా తల్లి ప్రేమను నేను ఎన్నటికీ మర్చిపోలేను అనని ప్రకటన చేస్తూ ఆమె అనింది, 365 రోజులు గుర్తించుకోదగినటువంటి ఒకే ఒక వ్యక్తి తల్లి. ఆ తల్లికి అనేకమైనటువంటి రోజులు ఉన్నప్పటికీ కూడా ఒక రోజును ప్రత్యేకపరిస్తే బాగుంటుంది అనని ఆమె అక్కడ తన తల్లి సమాధి దగ్గర ప్రకటన చేసింది. అది విన్నటువంటి అనేక మంది, నిజమే కదా, ఫాదర్స్ డేలు ఉన్నాయి, ఇండిపెండెన్స్ డేలు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ డేలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా అనని, డాక్టర్స్ డే అని చెప్పేసేసి ఈ విధంగా టీచర్స్ డే అని ఉన్నాయి కదా అనని, వారందరికన్నా మొదటి గురువు, మొదటి ఇది అనని అనేక తర్వాత చాలా దేశాలు దాన్ని అనుసరించడం ప్రారంభించారు. అయితే అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మే నెల 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా అమెరికాలో ప్రకటన చేశాడు. ప్రతి మే నెల, అది ఏ రోజైనా కానీ, వచ్చేటువంటి 2వ ఆదివారము మదర్స్ డేగా మనం జరుపుకోవాలని అమెరికా దేశంలో ప్రకటన చేశాడు వుడ్రో విల్సన్. ఆ ప్రకటన చేసినటువంటి ఆ రోజును ఈరోజు ప్రపంచం అంతా కూడా మదర్స్ డేగా ప్రకటన చేసి మదర్స్ డేగా జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు మదర్స్ డేగా ఉన్నటువంటి ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అమ్మ, మీ ప్రేమ ఎలాంటిది అని అంటే ఒక మాట చెప్తాను. ఒకనొక రోజు ఒక తల్లి తన 3-4 తరగతి చదువుతున్న పిల్లవాడికి పని చేసుకుంటూ, అరే నాన్న అది ఇవ్వరా అందివ్వరా అనింది. అది ఇస్తా వచ్చాడు. కొద్దిసేపటికి మళ్ళీ ఇంకో పని చెప్పింది. ఆ తర్వాత రే మర్చిపోయాను, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక వస్తువు తీసుకురా అని చెప్పాడు. చెప్పగానే అమ్మ వాడు వెళ్ళాడు, తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాడు అంటూ ఉన్నాడు, మా ఇవన్నీ నేను చేయలేనమ్మా, ఇవన్నీ నీకు చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంది అనని వాడు ఒక ప్లాన్ చేశాడు. ఏంటి అనంటే, వాడు ఒక ఉత్తరం రాస్తున్నాడు, మమ్మీ నేను నీకు ఇంట్లో పనులు చేయాలంటే నాకు 3 రూపాయలు ఇవ్వాలి, అదందుకో బాబు, ఇది తీసుకో అది తీసుకో అని ఇంట్లో పనులకి 3 రూపాయలు ఇవ్వాలి. నేను హోంవర్క్ చేయటానికి 2 రూపాయలు ఇవ్వాలి, బయటికి వెళ్ళి పనులు చేయటానికి 5 రూపాయలు ఇవ్వాలి, రోజుకి నాకు 10 రూపాయలు ఇస్తే కానీ నేను నీకు సహాయం చేయను అని చెప్పేసి ఒక ఉత్తరం రాసి టీవీ మీద పెట్టి, నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ ఉత్తరాన్ని చదివి నేను వచ్చిన తర్వాత దానికి ఎస్ అంటావు నా అంటావు చెప్పమా అన్నాడు. ఇక వాళ్ళమ్మ సరే ఏం రాసి ఉంటాడు చిన్నపిల్లవాడు అని అనుకొని వెళ్ళింది. వాడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఉత్తరం తీసిన తర్వాత ఆ ఉత్తరం చదవటం ప్రారంభించింది. చదివి అంత అయిపోయిన తర్వాత ఒక పక్కన లోపల మా వాడు చాలా గెట్టోడే,
చిన్నోడైనా కానీ వీడికాడ బహు తెలివి ఉందని సంతోషపడుతూనే ఏంటి వీడు అని నేను అనుకుంటూ ఇప్పుడు వాళ్ళమ్మ ఒక ఉత్తరం రాయటం ప్రారంభించింది. బాబు అని చెప్పేసి రాసి, నిన్ను 9 నెలలు మోసినందుకు నాకు ఇంత ఇవ్వాలి అని అన్నట్టుగా, 9 నెలలు మోసినందుకు లేదా నిన్ను పెంచుతున్నందుకు, నీకు రోజు ఆహారం పెడుతున్నందుకు, నీకు బట్టలు ఉతుకుతున్నందుకు, నీకు స్నానం చేపిస్తున్నందుకు, నీకు బాగలేకపోతే మందులు ఖర్చు పెడుతున్నందుకు, చివరికి నా జీవితాన్ని కూడా ధారపోసిందా తమ్ముడు చెప్పాడు కదా, ధారపోసి నిన్ను పెంచుతున్నందుకు అని చెప్పేసి ఆ విధంగా రాసి అన్నీ రాసిన తర్వాత ఆ లెటర్ అక్కడ పెట్టేసింది. వాడు స్కూల్ నుంచి త్వరగా వచ్చాడు. మమ్మీ ఏమంటది, నా 10 రూపాయలు ఇస్తానంటదా అన్నట్టుగా వచ్చి ఆ ఉత్తరం ఈ విధంగా చదువుతున్నాడు. నా ప్రియమైనటువంటి కుమారుడికి తల్లి ప్రేమతో రాసినటువంటిది. బాబు, నేను నిన్ను 9 నెలలు నా గర్భంలో నిన్ను మోసినందుకు నువ్వు ఇవ్వాల్సినటువంటి రుసుము ఏమీ లేదు. నిన్ను 9 నెలలు మోసి ఈ భూమి మీదకి తీసుకువచ్చి పెంచుతున్నందుకు నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. రోజు నీకు ఆహారం పెడుతున్నందుకు నువ్వు ఇవ్వాల్సింది ఏమీ లేదు. నీకు రోజు నేను స్నానం చేపించి నీ బాగోగులు చూసుకుంటున్నందుకు నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. నీకు మందులు వాడుతున్నందుకు నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి నా చెమటని రక్తంగా ధారపోస్తున్నందుకు నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. చివరికి బాబు, ఇవన్నీ నీకు చేస్తున్నందుకు నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. కృతజ్ఞత కలిగి ఉంటే చాలు అనని ఆ ఉత్తరము చదువుతూ ఉన్నాడు. కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. వచ్చి మమ్మీ కాళ్ళ మీద పడి, మమ్మీ సారీ, నీ ప్రేమను నేను డబ్బుతో కొలిసాను. నీవు చెప్పిన పనులకి చేయటానికి నేను దానికి వెల కట్టాను, కానీ నా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమకి ఏమీ ఇవ్వలేను. నా జీవితకాలము నేను ప్రేమించడం తప్ప, నా జీవితకాలము నీ మాటను వినడం తప్ప. అమ్మ, ఒకవేళ పెద్దవాళ్ళమయ్యి ఏదైనా మీరు చెప్పిన పనులు చేయకపోతే కోపడతామే, కానీ మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేము. తల్లిని మించిన ప్రేమ ఈ లోకములో ఏమీ ఉండదు. ఇందాక అయ్యగారు పాడారు కదా, తల్లిలా లాలించను, తండ్రిలా ప్రేమించను. ఆ విధంగా కాదు పాడాల్సి ఉంది. తల్లిని మించిన ప్రేమ దేవుని ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ దేవుని ప్రేమ. అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మీ ప్రేమకు మేమేమి ఇవ్వలేము, కానీ ఒక మంచి తల్లిగా, చెడ్డ తల్లులు కూడా ఉంటారు అని అంటే ఉంటారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఒక మంచి తల్లిగా నువ్వు కొనియాడబడాలంటే, ఈ లోకంలో చెడ్డ తల్లులు అంటే ఎవరు ఉండరు. ఎవరో తెలియని మూర్ఖత్వం మీద లేదంటే తెలియనటువంటి వాటి మీద ఏదన్నా విధంగా చేస్తారేమో, కానీ అందరూ మంచి తల్లులే. తన గర్భాన్ని పుట్టిన బిడ్డలు కాని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ మంచి తల్లులుగా ఎవరు అనంటే, రండి ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండం 2వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయము 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచము, నేను నీకు జీతము ఇచ్చేదను. అమ్మా వినండి. ఇక్కడ తెలిసినటువంటిది ఏంటంటే, ఫరో కుమార్తెకు ఆ యొక్క నైలు నదిలో జమ్ము పెట్టెలో మోషే దొరుకుతాడు. ఈ మోషేను ఎవరు పెంచుతారు అనుకున్నప్పుడు మిరియాము వెళ్ళి ఒక ఆమెను తీసుకొస్తుంది. ఆమె యొక్కబేదం. ఆ యొక్కబేదకు ఫరో కుమార్తె ఈ చిన్న బిడ్డను చేతిలో పెడుతూ, వీడిని నా కొరకు పెంచు ఓ దాది, ఓ పనామా, ఈ బిడ్డను నీ బిడ్డగా కాకుండా నా కొరకు పెంచితే నేను నీకు జీతం ఇస్తాను. నా వైపు చూడండి, బైబిల్ చూడొద్దు, మీకేం అర్థం కాదు. నా వైపు చూడ, చక్కగా చెప్పేస్తా. ఫరో కుమార్తె ఆ బిడ్డను చేతిలో పెడుతూ, ఆ బిడ్డ నీ బిడ్డ కాదు, ఆ బిడ్డను నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని ఆ విధంగానే పెంచింది. యొకెబెదుకి 3 బిడ్డలు. పెద్దామె మిరియాము అద్భుతంగా పెంచింది. రెండవదిగా అహరోను, మూడవదిగా మోషే. ఆమెకు తెలిసింది ఒకటే, ఈ బిడ్డలు నా బిడ్డలు కాదు, ఈ బిడ్డలు దేవుడిచ్చిన
దేవుడి బిడ్డల కొరకు కనుక దేవుడి కొరకు పెంచాలి అనుకుంది. దేవుడు ఈ లోకములోనికి ఈ బిడ్డలను తీసుకురావటానికి నన్ను తల్లిగా వాడుకున్నాడు, నా గర్భాన్ని వాడుకున్నాడు. నా గర్భం పుట్టిన నా బిడ్డలే, కానీ వీరు ప్రాముఖ్యంగా ఎవరు అనంటే దేవుడిచ్చిన బిడ్డలు కనుక దేవుడి కొరకు పెంచితే దేవుడు నాకు జీతం ఇస్తాడు, దేవుడి కొరకు పెంచితే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని దేవుడి కొరకు పెంచింది. మిరియాం ఎవరో తెలుసా? ఒక ప్రవక్తి. అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్తి మిరియాము తంబుర తీసుకొని, సితార తీసుకొని, స్వరమెత్తి గలమెత్తి పాడితే ఓ పరలోకమే దిగి వచ్చేంతగా నిర్గమకాండం 15 అధ్యాయం చూస్తాం. రెండోది అహరోను ఎవరో తెలుసా? మొట్టమొదటి యాజకుడు అహరోను కర్ర, చిగురించిన కర్ర. మూడోది గారు తెలుసా? మోషే ఒక అద్భుతమైన నాయకుడు. తనకిచ్చిన 3 బిడ్డలని ఒక ప్రవక్తిగా, ఒక యాజకుడిగా, ఒక నాయకుడిగా బైబిల్ గ్రంథంలో నిలిచిపోయే విధంగా మనము ఆ విధంగా పెంచగలిగింది. కారణం ఒకటే, వీరు దేవుడు నాకిచ్చిన దేవుడి బిడ్డలు కనుక దేవుడి కొరకు పెంచగలిగితే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని. అమ్మా అయ్యా, నీ బిడ్డలని నీ బిడ్డలే కావచ్చు, కానీ దేవుడిచ్చిన బిడ్డలు అని దేవుడి కొరకు పెంచగలిగితే అప్పుడు నువ్వు దేవుడి దగ్గర నుంచి అద్భుతమైన బహుమానాన్ని పొందుకుంటావు. ఆ యొక్క బిడ్డ ఆ విధంగా పెంచింది, అద్భుతమైన దీవెనకరమైన బిడ్డల్ని ప్రపంచానికి అందించింది. అన్న చాలా కాలము గర్భం లేనటువంటిది. ప్రార్థన చేసి పాలు విడిచిన తర్వాత షిలోహు ప్రార్థన మందిరంలో పోయి ఏం చెప్తుందో తెలుసా? అయ్యా, నీ దగ్గర ప్రార్థన చేసి పొందుకున్నటువంటి నీ బిడ్డ కనుక నీ సన్నిధిలో వదిలిపెడుతున్నానని దేవుడిచ్చిన బిడ్డను దేవుడి సన్నిధిలో విడిచిపెట్టింది. సమూయేలును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో. సమూయేలు ఒక యాజకుడు, సమూయేలు ఒక న్యాయాధిపతి, సమూయేలు ఒక ప్రవక్త, సమూయేలు ఒక దీర్ఘదర్శి. సమూయేలు సౌలు, దావీదు లాంటి రాజులను చెయ్యెత్తి అభిషేకించిన అభిషక్తుడు. అంతగా దీవించబట్టానికి ఒకే ఒక కారణము, ఈ బిడ్డ దేవుడిచ్చిన బిడ్డగా పెంచింది. అమ్మా అయ్యా, మూడో మాట అక్క చూడండి, ముగిస్తాను. మత్తయి శుభవార్త రండి, ఒక అద్భుతమైన మాట. తలలు ఈ విధంగా మీరందరూ కూడా పెంచాలని కోరుకుంటున్నాను. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము చూడండి. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమో కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపును ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, అమ్మా వైపు చూడండి, ఎవరు ఇల్లారో తెలుసా? ఒక ఆమె జబదయి కుమారి అనేటువంటి, జబదయి కుమారుల తల్లి, పేరు రాయలేదు. ఆమె తనకు దేవుడిచ్చినట్టు 2 బిడ్డలను యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆమెకు ప్రార్థన చేస్తుంది. ప్రభా, వీళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రార్థన చేయి అనలేదు. ప్రభా, వీళ్ళకి బాగా పెళ్ళిళ్ళేటట్టు ప్రార్థన చేయి అనలేదు. ప్రభా, వీళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లుగా అనలేదు. కానీ 2 బిడ్డలను తీసుకుని వచ్చి 2 ఇలా పట్టుకొని యేసు దగ్గర ఒక ప్రార్థన చేస్తుంది. దేవా, ఈ భూలోకంలో కాదయ్యా, ఈ యొక్క అల్పకాలం ఈ జీవితంలో కాదు, నీ రాజ్యములో నీ కుడి పార్శ్వన ఒకడు నా కుమారుడు, ఎడమవైపున ఒకడు నా కుమారుడు, 2 కుమారులు కుడివైపున ఎడమవైపున నీ నిత్యత్వంలో నిత్య రాజ్యములో నీ కుడి పార్శ్వను కూర్చునేటువంటి భాగ్యాన్ని ఇవ్వు అని అన్నది. ఎంత అద్భుతమైనటువంటిది! ఆ తల్లి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఆ యాకోబు చెరసాలలో దేవుడి కొరకు ఖడ్గము చేత హతము చేయబడ్డాడు. అపోస్తుల కార్యంలో అదే యోహాను అద్భుతమైన పత్రికలు రాశాడు. అమ్మా అయ్యా, తల్లి ఒక ప్రార్థన. మొదట నీ బిడ్డలని, ప్రభా మీరు నీ రాజ్యంలో గొప్పవారు అవ్వాలి. ప్రభా, మీరు నీ కొరకు పెంచుతున్నాను. వీడు డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో, కలెక్టర్ కావాలనో ఆశ ఓకే కాదంటలే, కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా నీ కను దృష్టిలో వాడు గొప్పవాడగినట్లుగా ప్రభా వీడిని పెంచుతున్నాను, కావలసిన జ్ఞానాన్ని ఇవ్వనంటే అప్పుడు నీ కుమారులు నేను ధన్యురాలు అని అంటారు, నీ కుమార్తెలు నువ్వు దీవెనకరమైన తల్లివి అని పొగుడుతారు. ఆ విధంగా మీరు మంచి తల్లులుగా మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని, మీరు మంచి తల్లులుగా మీ బిడ్డలను దేవుడి దగ్గరకు తీసుకురావాలని, మీరు మంచి బిడ్డలుగా మీరు దేవుడి కొరకు పెంచేటువంటి వారుగా ఉన్నప్పుడు
తల్లిగా మీరు ఘనతను పొందుతారు. మిమ్మల్ని చూసినటువంటి వారు, అయ్యా ఇంత మంచి దీవెనకరమైన ఈ బిడ్డ యొక్క తల్లి ఎవరో, ఈ బిడ్డ యొక్క తండ్రి ఎవరో అనని వారిని చూసి ఘనతను పొందుతారు. ఆ విధంగా మీరందరూ కూడా మీ బిడ్డల్ని పెంచినటువంటి వాళ్ళే, ఆ విధంగా పెంచుతున్నటువంటి వాళ్ళే. ఇంకా దేవుడి కొరకు మీరు మీ బిడ్డల్ని పెంచండి. రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎంతో ఘనతను పొందుతారు, ఎంతో కీర్తిని పొందుతారు. అలాంటి తల్లులుగా ఈ భూమి మీద మీరు మాకు జన్మనిచ్చారు. భూమి మీద మీరు మాకు ఒక జీవితాన్ని ఇచ్చారు, ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చారు. మాకు మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి మీ జీవితాలను ధారపోసారు. అందులో ప్రేమ ఉంది, అందులో త్యాగం ఉంది, అందులో అద్భుతమైన ఆశీర్వాదం ఉంది. అలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక మారు మదర్స్ డే రోజుగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇందాక అయ్యగారు వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా, అందరమ్మల జ్ఞాపకం ఉంటుంది. ఆ శ్యాముని వాళ్ళమ్మ ఎంతగా ప్రేమించిందో చెప్పలేము, ఎంతగా ప్రేమించిందో చెప్పలేము. అందరి తల్లులు అందరు ప్రేమిస్తారు. ఈరోజు అందరూ కూడా వారి తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకుంటూ, తల్లిని తమ హృదయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరంగా మదర్స్ డే జరుపుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో తల్లులారా, మీకు ఇంకా దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని అనుగ్రహించాలని, మీ బిడ్డల యొక్క ఉన్నతిని చూసి సంతోషించేటువంటి తల్లులుగా మిమ్మల్ని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలని మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక.